హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల్లు సినిమా నుంచి అయితే ఒక టారా టారా అని చెప్పేసి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ్య. నిజానికి సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ కాకపోతే ఒక్క డౌట్ అయితే వచ్చింది భయ్య. అది ఏంటంటే అసలు హీరోయిన్ నిధి ఈ సాంగ్లో అయితే ఉంది. కాకపోతే ఈ సాంగ్ వింటుంటే నాకు ఐటెం సాంగ్ మాత్రం అనిపించింది భయ్య. చాలామందికి డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది, నాకు వచ్చినట్లుగానే. అంటే ఐటెం సాంగ్లో హీరోయిన్ ఏంద్రా అనే టైప్లో అయితే అనిపించింది. అంటే మనకు ఓల్డ్ వర్షన్లో ఈ సాంగ్ అయితే చూపించడం అయితే జరిగింది, కాబట్టి మనకు ఐటెం సాంగ్లా అనిపించిందా లేకపోతే అది నిజంగానే ఐటెం సాంగా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్లు వస్తుంది భయ్య. అయితే నాకైతే లిటరల్లీ అది ఐటెం సాంగే అన్న టైప్లో అయితే అనిపించింది, కానీ సాంగ్ అయితే చాలా బాగుంది భయ్య. అలాగే మన కీరవాణి గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఇది ఒక పండగనే చెప్పచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అసలు హరిహర వీరమల్లు సినిమా గురించి కాదు, అసలు ఏ సినిమా నుంచి కూడా, అంటే ఓజీ సినిమా కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు, ఏ సినిమా నుంచి కూడా ఒక్క అప్డేట్ కూడా లేదు. కాకపోతే ఈ సినిమా మనకు జూన్లో వస్తుందని చెప్పేసి అయితే వదిలేరు భయ్య. మరి ఇలాంటి టైంలో అసలు అంటే ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తుంటారు కదా, టీజర్ పాట ఏదో ఒకటి అప్డేట్ అయితే ఎదురు చూస్తుంటారు కదా. ఈ పాట అయితే వదిలేరు, అది చాలా హ్యాపీ అని చెప్పొచ్చు. కాకపోతే నాకైతే ఖచ్చితంగా ఇది ఐటెం సాంగ్ అనే అనిపించింది భయ్య. మరి అంటే హీరోయిన్ ఉంటే అది కేవలం మన నార్త్ ఇండియా వాళ్ళు, అంటే బాలీవుడ్ వాళ్ళు మాత్రమే హీరోయిన్స్ని ఐటెం సాంగ్స్లో అయితే పెడతారు భయ్య, నాకు తెలిసినంత వరకు. మరి మన టాలీవుడ్లో అయితే ఇప్పటి వరకు నేనైతే చూడలేదు భయ్య ఇలాంటి పెట్టినట్టు. కాకపోతే ఇది ఐటెం సాంగ్ అని నేనైతే అనుకుంటున్నాను, కానీ ఇది ఐటెం సాంగా కాదా అని చెప్పేసి మనం సినిమా చూసిన తర్వాతే మనకు అర్థమవుతుంది. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. అలాగే మన పవన్ కళ్యాణ్ గారి సినిమా నుంచి ఒక అప్డేట్ వచ్చిందంటే ఇది కూడా, అంటే ఇది చాలా ముఖ్యమనే చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి. అయితే ఈ అప్డేట్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి